నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిరీష. మనతో ఈరోజు జూమ్ లో జాయిన్ అవుతున్నారు రెడ్డి జాగృతి గుట్టంగారి మాధవ్ రెడ్డి గారు. మాధవ్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం మేడం. సార్, ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం బంద్ కు పిలుపునిచ్చింది. అయితే ఈ బంద్ కి బీసీ సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు మొత్తం రాష్ట్రం అంతా ఒక తాటిపై నిలిచి ఈ రోజు బీసీ సంఘాలకి మద్దతు తెలుపుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు అంటే గవర్నమెంట్ తరఫున బస్సులు అవ్వచ్చు, లేకపోతే స్కూల్స్ అవ్వచ్చు, అన్ని విధాలుగా కూడా బంద్ సక్సెస్ అనే వినిపిస్తోంది. ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇది ఎదురు దెబ్బ అనుకోవచ్చా బీసీ సంఘాలకి, రెడ్డి జాగృతి సభ్యులకి? అయితే నిన్న జరిగింది సుప్రీంకోర్టులో జరిగింది, ప్రభుత్వానికి ఎదురు దెబ్బ అనుకోవచ్చా? అంటే ఈ బంద్ రాజ్యాంగానికి విరుద్ధంగా బంద్లు పాటిస్తున్నారా? ఎలా చూడొచ్చు అంటారు ఈ బంద్ని? ఈ బంధు అనేది ఎవరి మీద ఎవరు చేస్తారని చాలా మంది ప్రజలు కన్ఫ్యూజ్ లో ఉన్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ మూడు రాజకీయ పార్టీలు కూడా బంధుకు పిలుపునిచ్చారు. అవును. బంధుకు పిలుపునిచ్చినప్పుడు ఈ రోజు చాలా మంది అంటారుగా మేడం, ఏమని మేము 90% ప్రజలం ఉన్నామని. మరి 90% ప్రజలు ఉన్నప్పుడు రోడ్ల మీదకి వచ్చి ఈ రోజు ఈ బస్ డిపోల దగ్గర బస్సులు బంద్ చేశారు. అవును. డిపోలో ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ప్రజలు ఇది కోరుకుంటే, ఇటువైపు కోరుకుంటే స్వచ్ఛందంగానే వాళ్ళు బంద్ చేస్తుండే కదా. 90% వాళ్ళు 80% ఉన్న జనాలు ఎందుకు స్వచ్ఛందంగా బంద్ చేయలేకపోయారు? బంధు అనేది మధ్యాహ్నం 12 దాకానే జరిగింది. ఆ తర్వాత ఎక్కడ కూడా బంధు లేదు. సరే, ఇది సమస్య, ఇప్పుడు బంధు సమస్య కదా. ఇంతకు ఈ రాజకీయ పార్టీలు గాని, ఈ కుల సంఘాలు గాని ఏం చెప్పదలుచుకున్నాయి? ఎవరి మీద పోరాటం చేయదలుచుకుని అనుకుంటున్నారు? ఇలా అవును. సుప్రీంకోర్టులో స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే విధంగా అంతకుముందుకు ఉన్నటువంటి కేసులలో కూడా స్పష్టంగా తీర్పులున్నాయి. 50% దాటితే రిజర్వేషన్లు ఇవ్వకూడదని. మరి కోర్టు తీర్పులు ఇన్ని ఉన్నాక కూడా ఇంకా ముందుకెళ్తాం, ఇంకా ప్రజలను అభద్రతా భావం సృష్టిస్తాం, ప్రజలకు అసత్యాలు చెప్తామంటే ఎట్లా? ఇలా రాజకీయ పార్టీలకు తెలియదా 50% రిజర్వేషన్లు దాటితే నిలబడేయని? ఎందుకంటే మనం ఇప్పుడున్న పరిస్థితులలో నిలబడేయని. సరే, ఫ్యూచర్ లో వాళ్ళు ఏం చేస్తారు, ప్రభుత్వాలు ఎట్లా చేస్తాయి, లేదంటే రాజకీయ పార్టీలు ఎట్లా చేస్తారని అప్పుడు ఆలోచిద్దాం. కానీ ఇప్పటి వరకు అయితే తెలుసు కదా అందరికి 50% రిజర్వేషన్ దాటితే ఇప్పుడున్న పరిస్థితులు నిలబడేయని. మరి తెలిసి కూడా ప్రజలు ఎందుకు మభ్య పెడుతున్నారు? ప్రజలకు ఎందుకు అబద్ధాలు చెప్తా ఉన్నారు? ఇట్లా కాదు చేసేది, దీని ఒక ప్రక్రియ ఇట్లా చేయాలి, ఇట్లా చేసినప్పుడే బీసీలకు రిజర్వేషన్లు వస్తాయని చెప్పాలి. కానీ ఇలా చెప్పడం లేదు. రెండోది, ఇలా 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 చాలా మంది కూడా నాయకులు ఇలా ఆర్ కృష్ణ గారిని సూటిగా అడుగుతా ఉన్నా. ఆర్ కృష్ణ గారు, మీరు ఒక బీజేపీ పార్టీలో ఎంపీగా ఉన్నారు. మరి మీరు మీ 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 హక్కుల కోసం కొట్లాడేటప్పుడు మీరు మీ బీజేపీ పార్టీని అడగాలి. అయ్యా, నేను ఈ పార్టీలో ఉన్నా, మరి నా జాతికి ఇట్లా ఇబ్బంది అవుతుంది, మీదేంది? ఇలా రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది, గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. ఒక ఎంపీకి, రాజ్యసభ ఎంపీ అయిన వ్యక్తి కూడా తెలియదా 50% రిజర్వేషన్ దాటితే రావని, మన హక్కులకు రావని? ఎందుకు ప్రజలను మభ్య పెడుతున్నారు అనేది నా ఎలా భావన. ప్రాసెసింగ్ చేయొచ్చు అంటారు? ఈ 42% రిజర్వేషన్ బీసీ సంఘాలు సాధించుకోవాలంటే కోర్టులకు వెళ్ళి ఎలా అప్రోచ్ అవ్వాలంటారు? అంటే ప్రత్యేక పరిస్థితులు ఉంటే తప్ప అది సాధ్యం కాదు అని చెప్తున్నాయి కోర్టులు. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు కోర్టులకి? ఇప్పుడు ఎలా మేడం, ముందుకెళ్లే ఆలోచనలో ఉన్నారనుకోవచ్చు. 50% రిజర్వేషన్లు దాటడం స్పష్టంగా ఉంది. ఇప్పటికి దాదాపు ఒక 9-10 రాష్ట్రాలు ఈ ప్రయోగాలు చేసినాయి. అన్ని రాష్ట్రాల ప్రయోగాలు కూడా విఫలమైనాయి. ఎందుకంటే స్పష్టంగా ఉంది, కోర్టు కేసు తీర్పులు. ఒక అవకాశం ఏముందంటే, ఈ ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా ఎంత, ఆ జనాభాలో ఉన్న ఏ కులం ఎంతెంత పేదరికంలో ఉన్నది, ఆ పేదరికం తగ్గట్టు అనుకూలంగా రిజర్వేషన్లు ఇస్తారు. ఒకవేళ పేదరికం ఎక్కువ ఉన్నదనుకో రిజర్వేషన్లు ఎక్కువ వస్తాయి. లేదు, ఇగో ఈ కులాలల్లో పేదరికం లేదు, ఈ కులాలను తీసి జనరల్ కేటగిరీలో కలపాలి అన్నప్పుడు ఆ కులాలను కలపాల్సి వస్తది. మరి దానికి ఇయాల బీసీ కులాలు ఒప్పుకుంటాయా? రేపొద్దున ఒకటి కులగణన చేస్తారు. కులగణనలల్లా ఎవరైతే బీసీ కులాలు ఉన్నారో, వాళ్ళు ఆర్థికంగా ఉన్నారు, వాళ్ళ ఈ సామాజిక అసమానతలు లెవ్వు అని తెలిసిందనుకో, వాళ్ళని తీసి బీసీలలో కలిపితే అప్పుడు ఒప్పుకుంటదా? ముందు ఆ కండిషన్ అప్లై చెప్పాలి. ఇప్పుడు రేపు ఏదైనా జరగొచ్చు. ఏది అంటే రాజకీయ వేరే పార్టీలు. ఓసీ సంఘాలు కూడా కొన్ని, అంటే ఈ మున్నూరు కాపు అవ్వచ్చు, ఇంకా కొన్ని ఓసీకి సంబంధించిన కులాలు కూడా ఈ రోజు బీసీల్లో కలిశాయి అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అవును, 1971 కన్నా ముందు ఎవరైతే ఓసీలు ఉన్నారో ఇలా మున్నూరు కాపులను తీసుకొచ్చి బీసీలు కలిపారు. ఇలా బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ల ఫలాన్ని కూడా మున్నూరు కాపులు తీసుకోరు. ఇంతకు మున్నూరు కాపులలో ఎంతమంది పేదలు ఉన్నారు, ఎంతమంది ధనికులు, అది తెలియట్లేదు. ఇలా బీసీల పేరు చెప్పుకొని ఎవరైతే కేవలం 5 కులాలు మాత్రమే బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ల ఫలాలు పొందుతా ఉన్నారు. 50% అంటే బీసీలలో జనాభాలో 50% 5 కులాల వారు మాత్రమే 50% ఉన్నారు. మిగతా 130 కులాలు 50% ఉన్నారు. మరి మిగతా ఎంబీసీ కులాలకు అలా ఫలాలు ఎన్నొచ్చినాయి? కేవలం 5% మాత్రమే వచ్చినాయి. మిగతా ఫలాలంతా ఎవరు తీసుకోరు? ఈ బీసీలు 5 కులాలు ఏవైతే చెప్తారో వాళ్ళే తీసుకోరు. రేపు ఇదే జరుగుతది. ఏదైతే క్రాటకల్ జనాభా లెక్క జరిగినప్పుడు
వీళ్ళ ఆర్థిక స్థితిగతుల పైన లెక్క జరుగుతది. వీళ్ళు ఆర్థికంగా బాగున్నారు కాబట్టి నాకు తెలుసు ఇప్పుడు ఈ 5 కులాలు గూడా ఖచ్చితంగా ఓసీ వర్గాలలోకొస్తాయి. ఎందుకంటే ఓసీ వర్గంలో గూడా ఈ 5 కులాల కన్నా ఆర్థికంగా వెనుకబాటు ఉన్నటువంటి వ్యక్తులు చాలా మందున్నారు. అది వ్యక్తుల మీద చేస్తారా? లేక కులాల మీద చేస్తారా? లేదు, వ్యక్తుల మీద చేసి ఆర్థికంగా ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ లేదు. ఆర్థికంగా లేని వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ ఇస్తా అంటే ఇది అందరూ స్వాగతించాల్సిందే. ఎందుకంటే రిజర్వేషన్ ఫలాలు ప్రతి పేదవాడికి రావాలి. రిజర్వేషన్ ఫలాలు ఈ ఈ ఈ రాష్ట్రంలో అసమానతలకు ఎవరైతే గురైతురో వాళ్ళకి మాత్రమే అందాలి. వాళ్ళకి అందకుండా ఇలా ప్రతి కులంలో 20% మంది ఇలా ధనవంతులున్నారు. ఆ ధనవంతులకే రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయి. ఎందుకు మీకు ఉదాహరణ చెప్తా ఉంటే, ఉదాహరణకు ఎస్సీ ఉన్నారు. ఇలా మా మంత్రి గారున్నారు. గడ్డం వివేక్ గారు. ఇలా వాళ్ళు ఆర్థికంగా ఎంత స్థితిమంతులో మనందరికి తెలుసు. అయినా ఇలా ఎస్సీ రిజర్వ్డ్ మాత్రమే వాళ్ళు పోటీ చేస్తా ఉన్నారు. ఇంకా నేను ఎస్సీని అనే కాంప్లికేట్ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ శ్రీమతులు బ్రాహ్మణ్స్ ఓసీ. వాళ్ళు ఆర్థికంగా ఉన్నవాళ్ళు. వాళ్ళ స్థితిగతులు బాగున్నాయి. అయినా ఇంకా ఎస్సీ అని ఎందుకు? ఇగో ఇలాంటి వాళ్ళను అంటే జనరల్‌గా ఆర్థికంగా ఉన్న వాళ్ళను ఆళ్ళ కోటాలో తీసేసి మిగతా వాళ్ళకి పేదవాళ్ళకే రిజర్వేషన్‌లు ఇస్తే బాగుంటది. అభివృద్ధి జరుగుతది. ఇలా చాలా మంది ఇలా బీసీలకు గూడా క్రిమిలేయర్ ఉంది. 8,00,000 రూపాయల ఆదాయము లోపు ఉన్న వాళ్ళకే రిజర్వేషన్‌లు ఇవ్వాలి. ఆ 8,00,000 ఆదాయం ఎట్లిచ్చిర్రు? ప్రభుత్వ ఉద్యోగస్తులకు వస్తున్నటువంటి జీతాన్ని గూడా లెక్కలోకి తీసుకోవట్లేదు. ఇలా ప్రభుత్వ ఉద్యోగస్తుల యొక్క జీతం ఎంతుంది? ఇలా టీచర్ ఉద్యోగం అనుకో 1,30,000 రూపాయల నెల జీతం ఉంది. అయినా హ్మ్. గూడా ఆయన క్రిమిలేయర్ కిందకి రాడు. వాళ్ళ పిల్లలు క్రిమిలేయర్ కిందకి రారు. మరి అదే గ్రామీణ ప్రాంతంలో చేసుకున్న పేదవాడు కష్టం చేసుకున్నవాడు ఇలా 1,30,000 రూపాయలు జీతం తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగుడు సమానమా? అంటే క్రిమిలేయర్ వ్యవస్థ గూడా మారాలి. ఎందుకు అలా ప్రభుత్వ ఉద్యోగస్తుల యొక్క ఆర్థిక లెక్క కట్టలేదంటే, ఆ రోజు ఆ ఉద్యోగస్తులు ప్రభుత్వానికి అండగా ఉండాలో, లేకపోతే ఆళ్ళ ఓటు బ్యాంక్ ప్రభుత్వానికి కావాలనే ఉద్దేశ్యంతో ఆ రాజకీయ పార్టీ అట్లా చేయడం జరిగింది. రెండో విషయం, ఇలా బీసీ క్రిమిలేయరు ఏది వ్యవసాయం నుంచెల్లి ఎంత ఆదాయం వచ్చినా గూడా దానికి లెక్కలోకి రాదు. ఇలా మున్నూరు కాపులకు గ్రామాలలో ఇలా వ్యవసాయం ఉంది. అంటే వాళ్ళకి ఎంత సంపాదించినా గూడా వాళ్ళు క్రిమిలేయర్ కిందకి రారు. ఇలా బీసీలలో ఉన్నటువంటి గౌడ్లకు గూడా కొద్దిగా భూములున్నాయి. అంటే వాళ్ళు గూడా లెక్కలోకి రారు. మరి ఇన్ని కానీ వాళ్ళు అలా చెప్పట్లేదు కదా. ఇక్కడ మొత్తం రెడ్డిలు, ఓసీలదే నేను అదే తెలంగాణ కంప్లీట్ వీళ్ళే చేస్తాను మేడం. ఎక్కువ ఇప్పుడు సంపాదించుకుంటున్నారు నే అని ఆహ్, కూడా చాలా డిబేట్స్ లో మీతోనే వాదించారు, మీతో నేను మాట్లాడారు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఆర్థిక లెక్కలు చేద్దాము. ఈ ఆర్థికంగా ఎవరు వెనుకబాటు ఉన్నారో వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ ఇద్దాము. కులాల పరంగా గాకుండా వ్యక్తిపరంగా రిజర్వేషన్‌లు కల్పించాలి. అప్పుడు రిజర్వేషన్‌లలో ఎవరైతే ఆర్థికంగా వెనుకున్నారో ఈ ఈ ఈ సమాజంలో అసమానతలకు గురైతురో వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్‌లు ఇవ్వాలి అనేది ఈ సంఘాల నాయకులు చెప్పాలి. అది చెప్పకుండా లేదు మేము ఇంత జనాభా ఉన్నాం. మా జనాభాల యొక్క రిజర్వేషన్ ఇయాల ఎంబీసీ కులాలు బాధపడతా ఉన్నాయి. ఇయాల ఎంబీసీ కులాలకు వాళ్ళ గొంతు వినిపియడానికి మాధవరెడ్డి ఒక వేదిక దొరికిండు. ఇలా ఒకవేళ సజావుగా ఎన్నికలు జరిగినా ఉంటే ఇయాల ఎంబీసీ కులాలకు అవకాశం లేదు. ఎందుకంటే గత సర్పంచ్ ఎన్నికలలో తీసుకోండి. ఎంతమంది బీసీలైరు సర్పంచులు. అంటే వాళ్ళకొచ్చినట్టు 27%తో పాటు జనరల్ స్థానంలో గూడా వాళ్ళు పోటీ చేసి గెలిషిర్రు. ఆళ్ళు మొత్తం బీసీలలో ఎన్ని కులాలు సర్పంచులైనయి? మిగతా కులాలకు ఎందుకు అవకాశం రాలేదు? ఇప్పుడు మేడం ఇంతకు రిజర్వేషన్ ఫలాలు ఎవరికివ్వాలి? హ్మ్. రిజర్వేషన్ ఫలాలు ఎంబీసీలకివ్వాలి. ఎంబీసీలు రిజర్వేషన్‌లు తీసుకున్నాక బీసీలకివ్వాలి. కానీ ఇక్కడేం జరుగుతుంది? మేము జనాభా ఎక్కువున్నని చెప్పి బీసీలు ముందు తీసుకుంటుర్రు. బీసీల తర్వాత మిగిలితే ఎంబీసీలకిస్తుర్రు. అట్లా కాదు గదా! హ్మ్. ఇవ్వాల్సింది పేదవానికివ్వాలి. అంటే హ్మ్. ఎంబీసీలకే ఇంకొకటి మేడం ఇలా చాలా మంది అన్ని వేదికల మీద చాలా మంది మాట్లాడుతుర్రు. ఏమని మాట్లాడుతుర్రు? రెడ్ల శాతం ఎంత? రెడ్ల జనాభా ఎంత? యెస్, అవును. మేము మైనారిటీ. మరి రిజర్వేషన్‌లు ఎవరికివ్వాలి? మైనారిటీలే గదా ఇవ్వాల్సింది. హ్మ్. నువ్వు మైనారిటీకి రిజర్వేషన్ ఇవ్వకుండా రిజర్వేషన్ కల్పించాల్సింది మైనారిటీలకు. మరి మేము జనాభా సంఖ్య తక్కువున్నాం గదా! మేము మైనారిటీ అన్నట్టే గదా వీళ్ళ వాదనలో. మరి హ్మ్. వీళ్ళ వాదనలో మైనారిటీ అన్నప్పుడు మాకెందుకు రిజర్వేషన్ ఇవ్వరు? మేడం ఇక్కడ అగ్రవర్ణం అనే కులం నెపం వేసి 75 సంవత్సరాల స్వాతంత్రంలో మాకు రిజర్వేషన్ లెవ్వు. ఈ దేశంలో మేము పౌరులమే. అయినా గూడా ఒక్క రిజర్వేషన్ ఫలాలు లేవు. రాజకీయంగా రావాల్సినయి, ఆర్థికంగా రావాల్సినయి, లేదు ఈరోజు భారత రాజ్యాంగ ప్రకారం చట్టాల బద్ధంగా రావాల్సినయి మాకేవి గూడా రావట్లేదు. ఇలా మాకు అవకాశాలు కల్పించట్లేదు. ఇలా గతంలో మేము ప్రధానమంత్రి గారు ఈడబ్ల్యూసీ 10% రిజర్వేషన్ మీద కూడా కృష్ణయ్య గారు కూడా కోర్టుకెళ్ళడం జరిగింది కదా. ఆ రోజు భారత ప్రధాని గారు ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళకు 10% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అందులో గూడా క్రిమిలేయర్ పెట్టిర్రు. క్రిమిలేయర్‌లో ఏం పెట్టిర్రు ఆ రోజు? 8,00,000 రూపాయల ఆదాయం ఉండాలన్నారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు. హ్మ్. 8,00,000 గూడా ఎట్లా రావాలే? ఎవరి నుంచెల్లి సంక్రమించిన ఆదాయం వస్తున్నా అంటే తాత ఆస్తి అయినా, తండ్రి ఆస్తి అయినా, తల్లి ఆస్తి అయినా, లేదు నేను ఉద్యోగం చేస్తున్న నా పిల్లలకైనా, లేదు నా వ్యవసాయం నుంచెల్లి వచ్చినా గూడా మొత్తం లెక్కలు చేస్తే ఆ వార్షిక ఆదాయం 8,00,000 దాటవద్దంటరు. హ్మ్. ఇక్కడేమో ఈడబ్ల్యూఎస్‌కేమో మొత్తం ఎవరి ఆదాయం వచ్చిన 8,00,000 దాటొద్దంటారు.
మరి బీసీలకు అదే క్రిమిలేర్ పెట్టిరు. ప్రభుత్వ ఉద్యోగికి మినహాయింపు ఉంటది. వ్యవసాయం నుంచి వచ్చిన డబ్బు మినహాయింపు ఉంటది. అంటే ఎట్లా సంపాదిస్తారు అప్పుడు? ఇంపార్టెంట్ ఉద్యోగం లేదంటే వ్యవసాయం. ఈ 2 కాకపోతే వ్యాపారం. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరు కూడా వైట్‌గా చూయించరు. అంటే వాళ్ళకి ఎట్లైనా క్రిమిలేర్ వర్తించది. అంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రం క్రిమిలేర్ వర్తించాలి. వీళ్ళకి మాత్రం అవకాశం కల్పించొద్దు. ఇలా చాలా ఈడబ్ల్యూఎస్ అంటే 10% వాస్తవ పరిస్థితులకి విరుద్ధంగా ఉందని చెప్తున్నారా మీరు? అంటే సమాజంలో నిజంగా జరిగే పరిస్థితులు వేరు, రాజ్యాంగంలో ఉన్న కోర్టులకు వెళ్ళినప్పుడు మాట్లాడే పరిస్థితులు వేరు అనుకోవచ్చు అంటారా? ఇలా వాస్తవంగా రిజర్వేషన్ ఫలాలు పేదలకు రావట్లేదు. నేను ఒకటి సూటిగా చెప్తా మేడం. దీని మీద ఎవరైనా మీరు విచారణ చేయొచ్చు. ఇలా ఎస్సీ కార్పొరేషన్ ఒక కార్పొరేషన్ పెట్టిర్రు. ఎన్ని సంవత్సరాల నుంచి దాదాపు వేల కోట్ల రూపాయలు వాళ్ళకి ఫండింగ్ చేసిర్రు. ఎంతమంది ఎస్సీలు బాగుపడ్డరు? ఎంతమంది పేదవాళ్ళకి ఎస్సీలకు ప్రయోజనం కలిగింది? ఇయాల ఎస్సీ కమిషన్ పేరు చెప్పుకొని నేను ఆరోపిస్తలే. ఇది నిజంగా చెప్తా ఉన్నా. ఇయాల ఎస్సీ కమిషన్‌లో అక్కడున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, అక్కడున్నటువంటి రాజకీయ నాయకులు బినామీల పేర్లు పెట్టి ఇలా ఆళ్ళు డబ్బులు తీసుకుర్రు. వ్యాపారాలు బాగుపరుచుకుర్రు. మరి ఏ కులాన్ని ఎవరు మోసం చేసిర్రు? నీ కులంలో పేదవాడికి ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ డబ్బులను, నీ కులంలో చదువుకున్నవాడు, నీ కులంలో ఆర్థికంగా ఎదిగినవాడు, నీ కులంలో రాజకీయ నాయకుడు మాత్రమే మోసం చేసిండు. ఇగో ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ఈ దేశంలో రాజ్యాంగ సవరణ జరగాల్సిందే. ఎవరు పేదవాళ్ళున్నారో, ఏ కులంలో పేదవాడున్నా గూడా రిజర్వేషన్ ఫలాలివ్వాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో వాటా రావాలి. ప్రభుత్వ ఉద్యోగస్తుడు ఒక ఉద్యోగానికి ఎస్సీలకు ఇన్ని మార్కులు రావాలి, బీసీలకు ఇన్ని మార్కులు రావాలి, ఓసీలకు ఇన్ని మార్కులు రావాలని ఉంది. ఎక్కడన్నా ఆ విధంగా ఉంటదా? నేను ప్రభుత్వ ఉద్యోగానికి పోటీ పడుతున్నప్పుడు అందరూ సమానంగా ఉండాలి. అందరూ సమానమైనటువంటి మార్కులొస్తేనే మేము ఎక్కువ మార్కులు ఎవరికొస్తే వాళ్ళని తీసుకుంటామంటారు. కానీ ఇలా ఒక కులం అని చెప్తే తక్కువ మార్కులు అంటే చదువుకున్నోడు ఎట్లా మరి? చదువుకున్నోడికి అవకాశం ఇయ్యరు. అంటే నేను ఈ చర్చ పెడితే ఇలా చాలా మంది కోపం వస్తది. ఇలా ఎస్ఐ ఉద్యోగం ఉంది మేడం. ఎస్ఐ ఉద్యోగానికి ఓసీలకేమో 27 సంవత్సరాలకు కట్ ఆఫ్ అయితుంది. ఎస్సీలకు ఎంత 32 సంవత్సరాల వరకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. అంటే ఆర్థికంగా లేని వాళ్ళు పపుష్టిగా లేని వాళ్ళనేమో 32 సంవత్సరాలకు అవకాశం ఇస్తున్నారు. మరి మేము రెడ్లం అనేటోళ్ళం ఆర్థికంగా ఉన్నాం. మేము పౌష్టికాహారం తిన్నాం. మరి 27 సంవత్సరాలకే కట్ ఆఫ్ ఎందుకు పెడుతురు? అంటే 27 సంవత్సరాలకు మేము ముసలోళ్ళం అవుతున్నామా? మా వయసు అయిపోతుందా? ఎందుకు మాకు తక్కువ వయసులో కట్ ఆఫ్ పెడుతురు? మాకు ఒక్కసారి మాత్రం అవకాశం వస్తా ఉంది. మిగతా వాళ్ళకి 4, 5 సార్లు అవకాశం కల్పించబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగం రాయడానికి, ప్రవేశ పరీక్ష రాయడానికి ఫీజులు ఎక్కువనే. వయో పరిమితి మాకు తక్కువ ఉండాలి. మార్కులు ఎక్కువ రావాలి. ఇవన్నీ తేడాలెందుకు? మరి రిజర్వేషన్‌ల మీద ఇలా ఇంతమంది మాట్లాడుతా ఉన్నారు గదా! ఇంతకు రిజర్వేషన్ ఫలాలు ఎవరివి? ఇలా చాలా మంది బీసీ నాయకులు మాట్లాడుతుర్రు. ఏమని? ఇలా మా నోటికాడ ముద్దను మాధవరెడ్డి అనేటాయన వచ్చి గుంజుకొని పోయిండు. అవును. మొత్తం అంటే ఇంతకు ఆ నోటికాడ మీ నేను సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం కూడా ఈ రెడ్డి జాగృతి వాళ్ళు ఒక్కళ్ళే ఓసీలా, వేరే క్యాస్ట్లు కూడా ఉన్నాయి కదా, వాళ్ళెవరూ వెళ్ళినప్పుడు కోర్టుకి రెడ్డి జాగృతి నుంచి మాధవ్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారు? అంటే పొలిటికల్ డ్రామా ఏదైనా ఉందా మీ వెనక? రాజకీయ నాయకులు ఎవరైనా అండదండలు ఉన్నాయా? ఎందుకు వెళ్ళారు అని కూడా డౌట్ వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు. ఇక మేడం బీసీ ఇక్కడ సంఘాలు అయితే మీరు కనిపిస్తేనే కొడతామని కూడా ఆ! మాట్లాడుతున్నాయి ఇప్పుడు డిబేట్లలో. ఎట్లా చూస్తున్నారు ఇప్పుడు ఈ సంఘటనల్ని? ఇప్పుడు బీసీ వాళ్ళు వాదిస్తున్నట్టు ఈ నోటికాడ ముద్దను మాధవరెడ్డి గుంజుకుండు. ఇంతకు ఆ ముద్ద ఎవరిది? ఆ నోటికాడ ముద్ద ఎవరిది? ఆ నోటికాడ ముద్ద ఎస్సీలది. ఆ నోటికాడ ముద్ద ఎస్టీలది. ఆ నోటికాడ ముద్ద బీసీలది. ఆ నోటికాడ ముద్ద జనరల్ వాళ్ళది. ఇలా 4 కులాలు జనరల్ ఉంటే 4 కులాల అవకాశం ఉంటే వాళ్ళు వాడుకుంటారు. నువ్వు అదిరిచిపెట్టి కేవలం మాకే రావాలి, ఇక్కడ ఎస్సీలకు వద్దు, ఎస్టీలకు వద్దు అంటే ఎట్లా? ఇలా ఎస్సీ, ఎస్టీలకేమో వాళ్ళ జనాభా ప్రాతిపదికన ఇచ్చిర్రు. వీళ్ళకి కూడా జనాభా ప్రాతిపదికన ఎవరైతే పేదరికంలో వాళ్ళకి రిజర్వేషన్ కల్పించిర్రు. ఇలా రిజర్వేషన్ కల్పించడానికి నువ్వు ఎక్స్‌ట్రా రిజర్వేషన్ అడుగుతున్నావు. ఇప్పుడే కొత్త రిజర్వేషన్ వస్తున్నట్టు, ఇప్పటిదాకా బీసీలకు రిజర్వేషన్ లేనట్టు, అయ్యో కొత్తగా వచ్చే మొట్టమొదటిసారిగా మాకు రిజర్వేషన్‌లు వస్తుంటే మాధవరెడ్డి అడ్డుకోండని చెప్తున్నట్టు ఉంది ఈ సమాజం. ఇంకోటి మేడం ఇలా చాలా 42% బీసీలకు ఇస్తే మిగిలిన అన్ని సామాజిక వర్గాలకు కూడా దాంతో పాటు సవరణలు చేస్తారా? చెయ్యాలి మేము అంటుంది అదే. ఇప్పుడు మిగతా ఎట్లయితే బీసీలకు ఇస్తున్నావు మా ఓసీలకు ఎందుకు ఇయ్యవు రిజర్వేషన్? మాకేది రిజర్వేషన్? 1% కూడా లేదు కదా! మా జనాభా 18% ఉందని ప్రభుత్వాలు లెక్కలు చెప్పినాయి. సరే మేము ఎక్కువ ఉన్నాయని మేము ఆరోపిస్తున్నాం. సరే ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారం 18% ఉన్న జనాభాకైతే రిజర్వేషన్‌లు ఇవ్వాలి గదా! మాకు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వరు? రీజన్ చెప్పండి. అగ్రకులం అంటే ఏ కేటగరీ‌లో నువ్వు అగ్రకులం అని నెపం వేస్తున్నావు? ఎట్లా చేస్తున్నావు? ఈ సమాజంలో స్థితిగతులను బట్టా? లేక ఆర్థికంగానా? ఎట్లా లెక్క కట్టినావు మమ్మల్ని అగ్రకులమని? ఇలా ఎవరి కులాలతోటి వాళ్ళు పేరు పెట్టి పిలుచుకుంటారు. ఎవరి కులాలు వాళ్ళకుంటది. మరి ఎట్లా అగ్రకులం అని నెపం వేసినవు ఇలా మమ్మల్ని? నెపం వేసి పాత పుస్తకాలకు ఎట్లా పరిమితం చేసినవు? నెపం వేసి ఇలా 25 సంవత్సరాలకే మమ్మల్ని ఎట్లా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నావు? ఇలా మేడం మీరన్నారు, మా వెనక ఏదో రాజకీయ పార్టీ ఉంది. మాధవరెడ్డి అనే వ్యక్తి కోర్టుకు పోయిండని.
ఇలా కోర్టుకు మాధవరెడ్డి పోకున్నా, ఎక్స్‌వైజెడ్ ఎవరు పోకున్నా కూడా ఈ కేసును కోర్టు సుమోటోగా తీసుకొని కూడా స్వీకరించి కూడా వాదిస్తది. ఎందుకంటే గత గత సుప్రీం కోర్ట్‌లో జరిగినటువంటి తీర్పులున్నాయి. గతంలో జరిగిన సంఘటనలున్నాయి కాబట్టి ఖచ్చితంగా కోర్టే ఇన్వాల్వ్ అయితది. ఎందుకంటే ఇది రాజ్యాంగ ఉల్లంఘన. ఇక్కడ 50% రిజర్వేషన్ దాటొద్దని సుప్రీం కోర్ట్ ఇంతకు ముందుకొచ్చిన తీర్పులున్నాయి. ఆ తీర్పులను మేము వయలేట్ చేస్తా అంటే ఖచ్చితంగా కోర్టు సుమోటో అయితది. మాధవరెడ్డి ఏషిండు ఇలా ఈరోజు దాదాపు 8 మంది పిటిషన్‌దారులున్నారు. అందులో బీసీలున్నారు, ఎస్సీలున్నారు, ఎంబీసీ కులాలున్నారు, రెడ్లున్నారు, వెల్మా ఉన్నారు. కాకపోతే మాధవరెడ్డి అనే వ్యక్తి ముందు పిటిషన్ ఏసిండు కాబట్టి ఇలా మాధవరెడ్డి ఒక్కడే కనబడుతుండు. నా ఎనక చేసిన పిటిషన్‌లు, నాతో పాటు ఇంక్లూడ్ అయిన పిటిషన్‌లు 7 పిటిషన్‌లు. వాళ్ళందరూ వివిధ కులాలకు చెందిన వాళ్ళు గదా! ఈళ్ళ ఎంబీసీలకు సమాధానం చెప్పండి. ఈళ్ళ ఎంబీసీ కులం వాళ్ళు ఎందుకు వాళ్ళు కోర్టుకు పోయిర్రు? వాళ్ళు అడుగుతున్న దానికి ఆన్సర్ చెప్పండి. ఇలా ఏది 94 నుంచి ఇప్పటిదాకా వచ్చినటువంటి రిజర్వేషన్‌లలో మీరు ఎంబీసీలకు ఎంత అవకాశం కల్పించిర్రు? ఎంబీసీలను ఇంత వాళ్ళు అంటుర్రు గదా! ఎంబీసీలను మా కులాలను ఇంతకు బీసీ వాళ్ళు దగ్గర గూడా రానియలేదు. మమ్మల్ని మనుషులుగా గూడా చూడలేదు. కానీ మమ్మల్ని దగ్గర రానిచ్చింది ఓసీలు మాత్రమని వాళ్ళే మాట చెప్తున్నాంక మేమేం మాట్లాడాలి? ఇలా మా ఎనక ఒక రాజకీయ పార్టీ ఏమో ఇంకో రాజకీయ పార్టీ ఉందంటది. ఇంకో రాజకీయ పార్టీ ఏమో ఇంకోళ్ళు ఉన్నారంట. ఇంతకింద మా ఎనక ఏ రాజకీయ పార్టీ లేదు. ఇది మా ఆవేదన. ఎక్కడైతే రాజ్యాంగబద్ధంగా 50% రిజర్వేషన్ దాటొద్దనుందో దానికోసం మేము ఫైట్ చేస్తా ఉన్నాం. రెండోది ఇలా రిజర్వేషన్‌లు ఎక్కువ అయితే జనరల్ స్థానాలలో మాకు అవకాశం రాదు. మేము పోటీ చేయాల్సింది కేవలం జనరల్ స్థానంలో మాత్రమే. ఆ జనరల్ స్థానంలో అవకాశం లేకుండా పోతది కాబట్టి మాకు ఆవేదనతోటి మాదొక ఆర్గనైజేషన్ రెడ్డి జాగృతి అనేది మా సంఘం. మేము మా జాతి హక్కుల కోసం, ఐక్యత కోసం, అస్తిత్వం కోసం నిలబడి కొట్లాడతాం. మాతో పాటు రెడ్డి జేఏసీ ఉంటది. రెడ్డి ఐక్య వేదిక ఉంటది. తెలంగాణ రాష్ట్ర రెడ్డి సంఘం ఉంటాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రెడ్డి సంఘాలన్నీ అన్నీ గూడా మా వెనక ఉండి నడిపిస్తా ఉన్నాయి. ఇలా చాలా మంది చెప్తారు ఇలా సుప్రీం కోర్ట్‌లో డబ్బులు పెట్టుకోనీకి లేవు. హైకోర్ట్‌లో డబ్బులు పెట్టుకోనీకి మాధురి దగ్గర డబ్బులు లేవు. అవును. ఇలా 40 లక్షల మంది రెడ్ల మేడం. ఇలా మేము ఎంతో అంతో ఆర్థికంగా ఉన్నోళ్ళం. ఈ వ్యాపారాలు చేసుకుంటున్నోళ్ళం. మాకు ఈ సుప్రీం కోర్టు, హైకోర్టు ఈ కేసులకు పెద్ద లెక్కలా? అయినా వాదించేదంతా గూడా మా రెడ్డి సామాజిక వర్గ న్యాయవాదులే. మాకేం ఖర్చులుంటాయి? ఇలా ప్రభుత్వానికి ఖర్చులైతున్నాయి. ఇలా ప్రభుత్వం పెద్ద పెద్ద లాయర్లు అవును. తెచ్చుకొని అభిషేక్ ఆ ప్ర సింఘ్వి ప్ర గారంటే చాలా పెద్ద లాయరు. అభిషేక్ సింఘ్వి గారికి దాదాపు 50 లక్షల రూపాయలు ఒక రోజుకి నాకు తెలిసి. అంటే హ్మ్. నాకు కంప్లీట్‌గా తెలవదు. అంటే నిన్న నేను కోర్టులో శంకర్ నారాయణ గారికి, స్వింగి గారికి మధ్య ఎటువంటి వాదనలు జరిగాయండి? అసలు ఏం డైరెక్ట్ చేశారు? వాదనలు ఇప్పుడు సుప్రీం కోర్ట్‌లో ఏం జరిగాయంటే 50% రిజర్వేషన్ దాటవద్దని ఉన్నాక గూడా మీరెందుకు ఇట్లా చేస్తారు? ఇంకోటి ఇది చట్టం చేయాల్సింది జీవో ఇచ్చి మీరు అట్లా చేయడం కరెక్ట్ గాదు. ఇది మీ ఎస్ఎల్‌పీసీ కొట్టేస్తామని చెప్పడం జరిగింది. ఇంకోటి వాళ్ళు గూడా డైరెక్షన్ ఏం చేసింది సుప్రీం కోర్ట్‌లో అయిపోయింది గదా! హైకోర్ట్‌లో గూడా దీన్ని మెరిట్‌గా తీసుకోకండి. హైకోర్ట్‌లో మీ వాదనలు వినిపించండి. అంటే మళ్ళా ఫస్ట్ నుంచెల్లి వాదనలు వినిపించుకోవచ్చు. మేమేదో తీర్పు చెప్పినమని ఆ తీర్పు కట్టుబడి ఉండాలనేది హైకోర్ట్‌లో కాదు. మీ డైరెక్షన్ మీరు కానీ నాకు తెలిసింది మాత్రం నాకున్నటువంటి సమాచారం ఎప్పుడైనా హైకోర్ట్‌లు, సుప్రీం కోర్టుల తీర్పులను బట్టే హైకోర్ట్‌లు వివరిస్తాయి. ఎందుకంటే సుప్రీం కోర్ట్ ఇది సుప్రీం న్యాయ వ్యవస్థకు సుప్రీం. అది హ్మ్. ఇంతకు ముందుకు ఏమేమి జడ్జిమెంట్‌లు ఇచ్చిందో ఆ జడ్జిమెంట్‌ల ప్రకారమే కింది స్థాయిలో ఆ జడ్జిమెంట్ రాబడుతుంది. హ్మ్. ఇయాల ప్రభుత్వం దగ్గర ఎలాంటి బీసీ రిజర్వేషన్ పెంచాలన్నది ఎలాంటి ఆధారం లేదు. వాళ్ళేదో జనాభా పెరిగింది కాబట్టి రిజర్వేషన్‌లు ఇవ్వాలంటుర్రు. మేడం ఒకటి నేను సూటిగా అడుగుతా ఈ రాష్ట్రంలో ఉన్న వ్యక్తులను లేకపోతే బీసీ సంఘాలు నడిపేటోళ్ళని. ఈరోజు ముస్లింల జనాభా రేపు పెరుగుతది. 10 సంవత్సరాలకి ముస్లిం జనాభా పెరుగుతది. అప్పుడు ముస్లింలకు జనాభా ప్రకారం రిజర్వేషన్ కల్పిద్దామా? ఇయాల ముస్లింలకు రిజర్వేషన్ ఏడికెళ్ళిపోతుంది? బీసీలకెళ్ళి రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు. హ్మ్. రేపు ఒకవేళ జనాభా పెరిగితే బీసీలకెళ్ళే కదా మనం ఇయ్యాల్సింది. హ్మ్. బీసీ రిజర్వేషన్‌లకెళ్ళే కదా మనం ఇయ్యాల్సింది. మరి దానికి ఒప్పుకుంటారా? ఇండైరెక్ట్‌గా వాళ్ళు ముస్లింలకు రిజర్వేషన్‌లు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నట్టుంది ఈ బీసీ సంఘాల నాయకులు. హ్మ్. ఇలా ఈరోజు ఒకటే మేడం ఎంబీసీ కులాలకు రిజర్వేషన్‌లు కల్పిస్తామంటే ఎవరు గూడా అడ్డుపడరు. ఎవరు గూడా అభ్యంతరం లేదు. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు రావాలి. పేదవాళ్ళు గాని వాళ్ళకు రిజర్వేషన్ ఫలాలు ఉండకూడదు. ఎవరైతే ధనికులు ఉన్నారో వాళ్ళే చేస్తా ఉన్నారు. ఎవరైతే క్రిమి లేయర్ ఉండాలి. ఒక్కసారి ఆ రిజర్వేషన్ వ్యవస్థ తీసుకున్న తర్వాత ఆ రిజర్వేషన్ వ్యవస్థను వదులుకునేటువంటి చట్టాలుండాలి. కానీ ఐఏఎస్ కొడుకులు గాని, ఐపీఎస్ కొడుకులు గాని రిజర్వేషన్ ఫలాలు తీసుకుంటారు. మళ్ళా వాళ్ళ కొడుకులకు గూడా ఆ రిజర్వేషన్ ఫలాల కోసమే పాకులాడుతా ఉన్నారు. మరి హ్మ్. ఇట్లా చేస్తా ఉంటే కింది స్థాయిలోకి ఎప్పుడు దొరికేది? ఇంకెన్ని సంవత్సరాలు ఈ రిజర్వేషన్‌ల వ్యవస్థను నడుపుదాము? హ్మ్. ఆ రోజు అంబేద్కర్ గారు ఏమన్నారు? ఈ రిజర్వేషన్‌లు కేవలం 10 మొన్న సంవత్సరాల వరకుండాలి. గతంలో ఒక ఆ తీర్పులో త కూడా సుప్రీంకోర్టు ఆ! ఆ న్యాయమూర్తి తర్వాత గవాయ్ గారు కూడా రిజర్వేషన్ సేమ్ ఇదే ఉదహరించారు. రిజర్వేషన్లు పొంది ఎవరైతే ఒక తరం వెళ్ళిపోయిందో నెక్స్ట్ తరానికి ఆ రిజర్వేషన్ల ఫలితాలు అవసరం లేదు అని చెప్పి. మేడం ఇప్పుడు ఆర్థికంగా, రాజకీయంగా ఈ సమాజంలో ఎదిగిన తర్వాత నువ్వు రిజర్వేషన్ ఎందుకు వాడుకోవాలి? ఆనాడు అంబేద్కర్ గారు ఏమన్నారు? 10 సంవత్సరాల వరకే రిజర్వేషన్‌లుంటాయి. ఆ తర్వాత కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ పోవాలి రిజర్వేషన్ వ్యవస్థను అన్నాడు.
కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఓటు బ్యాంక్ రాజకీయంలో ఎవరు ఏ కులం వారికి ఓట్లు ఎక్కువున్నాయి, ఆ కులం వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలొస్తున్నాయి. ఇగో ఇలాంటి పంచాయతీలొస్తున్నాయి. ఇలా ప్రతి సంవత్సరం రిజర్వేషన్ పెంచుకుంటా పోతుంటే, ఈ దేశం అభివృద్ధి చెందుతుందా? వెనుకబాటుకు అయితున్నామా? ఈ ఉమ్, దేశము ఆ రోజు గూడా ఆలోచన చేసే ఎట్లయితే 50% నాన్ రిజర్వేషన్ ఉంటదో అందులో మెరిట్‌కి ఇస్తే ఈ దేశం అభివృద్ధి చెందుతది. మెరిటోళ్ళకి అవకాశం ఉంటది. ఇయాల విదేశాలలో డాక్టర్లు, లాయర్లు చాలా మంది గూడా విదేశాలకు మన దేశం నుంచెల్లి ఎళ్ళిర్రు. వీళ్ళందరూ ఎందుకు పోవచ్చు? ఇక్కడ ఉమ్, సరి అయినటువంటి సదుపాయం మనకు లేదు. ఇలా మెరిట్ అయినటువంటి మనకు గూడా రిజర్వేషన్ వ్యవస్థలో మనం నష్టపోతా ఉన్నాం గాబట్టి, ఈరోజు అక్కడ పోయి అవకాశాలు పొందుతా ఉన్నారు. మరి ఉమ్. ఇతర దేశాల అభివృద్ధి ఎందుకుంటా ముందుకు పోతా ఉంటే నాన్ రిజర్వేషన్‌లల్ల ఈళ్ళెందుకు రిజర్వేషన్‌లు ఇచ్చుకుంటా దేశాన్ని మరింత వెనకకు తొక్కుతాం? ఇయాల ఒకవేళ పేదవాడు అభివృద్ధి చెందాలంటే సంక్షేమ పథకాల వాటా ఇయ్యాలి. ఇలా పేదవాడు లేవంటే వానికి ఏ విధంగా నిలబడతాడో, ఎదుగుతాడో దాన్ని ఆలోచన చేయాలి. ఇలా విద్యా, వైద్యాన్ని పూర్తి స్థాయిలో ఫ్రీగా ఇవ్వాలి. ఇలా విద్యా, వైద్యం గురించి ఎవరు మాట్లాడరు. కార్పొరేటివ్ కాలేజీలొస్తాయి, కార్పొరేటివ్ వైద్యం వస్తది. కానీ దాని అవును. గురించి దాని గురించి కొట్లాడరు ఇప్పుడు ఈ నాయకులు. తూతూ మంత్రంగా నడుస్తుంటాయి. ప్రతి సంవత్సరము ప్రభుత్వ పాఠశాలలేమో మూతబడుతుంటాయి. ప్రైవేటు పాఠశాలకు అనుమతులొస్తుంటే, పాఠశాలలేమో ముందుకు పోతా ఉంటాయి. అవును. ప్రైవేటు ఆ ఫీజులు పాఠశాలలేమో కూడా అభివృద్ధి సామాన్యుడు మధ్యతరగతి వాడైతే భరించలేని స్థాయిలో ఉన్నాయండి ఇప్పుడు ఇప్పటికే. ఒక సామాన్యుడు నెలకి దాని 10,000 రూపాయలు నియంత్రణ ఎవరు చేయాలి? సంపాదిస్తే అందులో దాని 5,000 స్కూల్ ఫీజుకే సరిపోతాయండి. మేడం ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్ళలో జీవో నంబర్ 1 అని ఒకటుంటది. హ్మ్. ఎన్ని కార్పొరేట్ స్కూల్‌లు ఆ జీవో నంబర్ 1 అమలు చేస్తున్నాయి? హ్మ్. ఎన్ని ఎన్ని మేడం ఒక చిన్న ప్రైవేట్ స్కూల్‌లో గ్రామీణ స్థాయిలో ఉన్నదానికి మినిమమ్ ఫీజు రూ. 15,000 రూ. 12,000 ఉంది. నెలకి. ఒక ఇ నెల ఇంత ఫీజండి. ఇంత ఇంత అన్యాయం జరుగుతా ఉంటే, విద్యా, వైద్యం మీద ఇంత ఇబ్బంది జరుగుతా ఉంటే, ప్రభుత్వాలు ఇటువైపు అంటే మనిషి ఎదుగుదల కోసం ఆలోచించకుండా, ఇంకా రాజకీయాల కోసం ఓటు బ్యాంక్ ప్రజలు గూడా ఆలోచన జేయాలి. ఇలా కులం ఉన్నంత మాత్రం మన ఓటు బ్యాంక్ ఉన్నట్టు గాదు. ఏ కులం గూడా ఆ కులానికే శత్రువు. ఇలా ఆ కులం మాధవరెడ్డి వాళ్ళు గారు, ఈ గూడా 42% నిజంగా అమలవ్వాలంటే ఎటువంటి ప్రాసెస్ చేయాలి? పార్లమెంట్‌లో బిల్ పెట్టాలి, అది ఆమోదించాలి. అప్పుడే కదా ఇది పాస్ అవుతుంది. మేడం ఇప్పుడు ఆ 42% రిజర్వేషన్ అని ఇంతకు నువ్వు ఎట్లా లెక్క జేసినవు? 42% అన్నది ఎట్లా డిసైడ్ అయినవు? అది జనాభా ఏ లెక్క ప్రకారం జేసినవు? అందులో ఎంతమంది పేదవాళ్ళు ఎట్లా చెప్పినవు? ఆ సంఖ్యాబలం అనేది ఒకటి ఉంది. రెండోది మేడం చాలా మంది గూడా ఇప్పటికి గూడా బీసీ నాయకులు గాని, కొంతమంది ప్రభుత్వ రాజకీయ నాయకులు గాని చెప్తా ఉన్నారు. ఇది తమిళనాడు తరహా చేయాలి. తమిళనాడు తరహా చేస్తే అవును. షెడ్యూల్ 9 ప్రకారం నిలబడతదనుకుంటారు. అది అవును. గూడా అవాస్తవం. అది గూడా అవాస్తవము. 1994లో సుప్రీంకోర్ట్ ఏమన్నదంటే, తొమ్మిదో షెడ్యూల్‌ని గూడా రివ్యూ చేస్తన్నది. అంటే హ్మ్. దాంట్లో తప్పొప్పులు ఏమున్నాయో సరి చేస్తన్నది. అంటే అర్థమేంది? ఎవరైనా పిటిషన్‌దారులు దాని మీద పోతే ఖచ్చితంగా అది కూడా కొట్టుడు పోతది. అది ఏ ఆధారితంగా చేసినవని దానికి అర్థము. అది తెలవకుంటే మొన్నటిదాకానేమో 50% ఖచ్చితంగా వస్తది. మేము జనాభా లెక్కలు చేసినాం కాబట్టి ఇస్తారు. మా దగ్గర ఎంపీఎల్ డాటా ఉంది కాబట్టి రిజర్వేషన్స్ ఇస్తారని చెప్పి కొద్ది రోజులు మభ్యపెట్టిర్రు. మళ్ళా ఇప్పుడు ఏం తప్పు చేస్తా ఉన్నారు? తమిళనాడు తర్వాత అట్లయితే అవును. ఆ వస్తదని చెప్పి. కేస్ ఒకటి మేడం తీసుకొస్తున్నారండి ఎక్కువగా. ఆ! అవును. అది గూడా రాదు. వీళ్ళకి తెలిసి గూడా ప్రజలను మోసం చేస్తదంటే, తమిళనాడు తర్వాత గూడా తరహాలో గూడా 9వ షెడ్యూల్‌లో పెట్టడానికి వీల్లేదు. ఆ రోజు రాజకీయ అవసరాల కోసం జేసినటువంటిది. అది గూడా ఇప్పటికి తమిళనాడులో ఇంకా కోర్ట్ కేస్ నడుస్తుంది. మనందరికి తెలిసిన విషయమే. పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి నాయకులు, పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి సంఘ నాయకులు ఫైనల్‌గా ప్రజల మ బీసీ సంఘ నాయకులకి మాధవరెడ్డి గారికి ఏం చెప్పాలనుకున్నారు? ఏం నేను చెప్తారు? నేను సంఘ నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ జాతులను మీరు చైతన్యపరచుకోండి. కానీ ఆ జాతులకు అబద్ధాలు చెప్పి రానిదాన్ని వస్తున్నట్టు క్రియేట్ జేసి, ఇలా రాజకీయ పార్టీల దగ్గర మీ అవసరాల కోసం పాకులాడకండి. మీరు ఈ చాలా మంది చెప్తా ఉన్నారు. ఏమని అంటుర్రు? మీ జా ఏది ఈ నాయకులు మేము హ్మ్. రెడ్ల దగ్గరికి పోము. రెడ్ల ఓట్లు మాకు అవసరం లేదు అని మాట్లాడుతా ఉన్నారు గదా! ఏదైతే రెడ్ల ఓట్లు వద్దు అని ఏ నాయకులైతే మాట్లాడుతా ఉన్నారో ఆ నాయకులు బయటకొచ్చి వాళ్ళ పిల్లల మీద ప్రమాణం చేసి, మేము రెడ్డి వ్యాపారవేత్తల దగ్గర, రెడ్డి రాజకీయ నాయకుల దగ్గర మేము ఒక్క రూపాయి డబ్బు తీసుకోమని ఒక మాట చెప్పాలి ప్రజలకు. హ్మ్. తెల్లారి లేస్తే రెడ్డి నాయకుల దగ్గర, రెడ్డి వ్యాపారవేత్తల దగ్గర వండుకుంటా, వాళ్ళ అవసరాలు తీర్చుకుంటా, ఇలా ప్రజలను రెచ్చగొడతారా? ఇంత అఘాయిషమా ఇది? ఇంత అబద్ధాల భ్రమలు కల్పిస్తారా మీరు? ఆ నాయకులకు విజ్ఞప్తిస్తున్నా. ఇప్పుడైనా గూడా వాస్తవాలు చెప్పండి. చట్టంలో ఏముంది? చట్టం ఏం చెప్తుందో చెప్పండి. చట్టాన్ని ఏ విధంగా మార్చుకొని మనం రిజర్వేషన్ ఫలాలు పొందాలో ఆలోచన చేయండి. అద్ దానికి అనేకమైనటువంటి రూపాలున్నాయి, అవకాశాలున్నాయి. ఇయాల ఎవరైతే పేదవాడుండో, ఆ పేదవాడి కోసం రిజర్వేషన్ కొట్టాడని చెప్పండి. కాదు ఈ గతంలో ఉన్నటువంటి ఓసీలని తీసుకొచ్చి ఇలా బీసీలను కలిపి మీరు మీ ఫలాలు వాళ్ళు తీసుకుంటే నోరెప్పలేట్టు చూసుకుంటా, ఇలా మాత్రం మాధవరెడ్డి ఆపిండో, లేకపోతే ఈ ప్రభుత్వం సక్కగా చేయలేదో, లేకపోతే ప్రతిపక్షం గట్టి కొట్లాడతలేదో, వాళ్ళ మీద నిందలెందుకేసుడు?
నీకు వచ్చిన రిజర్వేషన్ ఇన్ని రోజులు నువ్వు ఏం వాడుకున్నావు, దానివల్ల ఏం అభివృద్ధి చెందింది, ఎవరు ఆ రిజర్వేషన్ ఫలాలు పొందారు, అది చెప్పండి ప్రజలకు. ఇలా ఎంబీసీ కులాలకు చెప్పండి. ఇలా మొట్టమొదటిసారిగా ఎంబీసీ కులాలకు అవకాశం ఇస్తాం, ఆ తర్వాత బీసీలు కొద్దిగా ఎదిగిన వాళ్ళం, ఆ తర్వాత రిజర్వేషన్ తీసుకుంటామని చెప్పండి. ఎందుకంటే ఈ ఆర్థికంగా పూర్తిగా వెనుకబాటు అయిన వాళ్ళకి ఎంబీసీ కులాలు. ఇలా ఎంబీసీ కులాలకు అవకాశం ఇవ్వకుండా ఎంబీసీ కులాలు పెట్టి బీసీల అవకాశం తీసుకుంటూ, బీసీలలో కూడా కేవలం 5 కులాల అవకాశం తీసుకుంటూ, ఎందుకు ఈ రాజకీయ ఇది ఏంది రాజకీయ క్రీడ, రిజర్వేషన్ల క్రీడ ఆడుతూ ఉన్నారు? రైట్ మాధవరెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మొత్తానికి మాధవరెడ్డి గారి ఒపీనియన్ అయితే అది, ఏదైతే పిటిషనర్ గా ఉండి బీసీ సంఘాలకు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేశారో, వేసిన వ్యక్తి ఏం చెప్తున్నారంటే సమాజంలో ఆర్థిక అసమానతలు లేకుండా అన్ని కులాలకి సమానంగా న్యాయం అందేలా చేయాలి అని చెప్పి మాట్లాడుతున్నారు.